భారతదేశానికి స్వతంత్రం వచ్చాక జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్, ఇందిరాగాంధీ, చరణ్ సింగు, అట్లా చూసుకుంటే ఆ తర్వాత కాలంలో ఇది రాజీవ్ గాంధీ, విపి సింగు, తర్వాత చంద్రశేఖరు, తర్వాత కాలంలో అటల్ బిహారీ వాజ్పేయి, తర్వాత దేవగౌడ, గుజ్రాలు, మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి, ఆ తర్వాత వచ్చినటువంటి ఇది మధ్యలో పివి నరసింహారావు, ఆ తర్వాత ఇవన్నీ లైను ఇట్లా చూసుకుంటే నరేంద్ర మోడీ దాకా ఇంతమంది ప్రధానమంత్రులు, మధ్యలో మన్మోహన్ సింగ్, వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రులకి అంతర్జాతీయ అవార్డులు రాలేదా? వచ్చినాయి, ఒకటో రెండో. కానీ భారతదేశ చరిత్రలో 15 అంతర్జాతీయ పౌర పురస్కారాలు మన దేశంలో భారతరత్న లాంటి అందుకున్నటువంటి రికార్డు మాత్రం ఒక్క నరేంద్ర మోడీకి దక్కింది. మొన్న రష్యాకి సంబంధించి ఇచ్చినటువంటి ఇదే సెంట్ ఆండ్రూ దపోజిల్ సంబంధించినటువంటి హయ్యెస్ట్ సివిలియన్ హానర్తో లెక్కేసుకుంటే దాంతో పాటుగా ఫ్రెంచ్ అట్లాంటి హానర్ ఇచ్చింది, అట్లాగే ఈజిప్ట్ ఇచ్చింది, తర్వాత ఇంతకుముందు పపా న్యూగినియా ఇచ్చింది, ఫిజీ ఇచ్చింది, రిపబ్లిక్ ఆఫ్ పలావు ఇచ్చింది, అలాగే భూటాన్ ఇచ్చింది. మరొక వైపున చూస్తే అమెరికా గవర్నమెంట్, మ్యారియట్ గవర్నమెంట్ ఇచ్చింది, అట్లాగే కింగ్ హమాద్ ఇచ్చుకొచ్చారు. మరోవైపున చూసుకుంటే ఏదైతే మాల్దీవులు అట్లాంటి అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చింది, దుబాయ్ ఇచ్చింది, తర్వాత పాలస్తీనా, స్టేట్ ఆఫ్ పాలస్తీనా అవార్డుని ఇచ్చింది. మరొక వైపున చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇచ్చింది గతంలోనే. మరొక వైపున సౌదీ అరేబియాస్ హైయెస్ట్ సివిలియన్ హానర్ కింగ్ అబ్దుల్లాస్ అవార్డు కూడా వచ్చింది. మరొక వైపున గ్రీస్కి సంబంధించినటువంటి అత్యున్నత పౌర పురస్కారం. టోటల్గా 15 అత్యున్నత పౌర పురస్కారాలు ఆయా దేశాలకు సంబంధించిన ఇచ్చినటువంటి అందుకున్న చరిత్ర నరేంద్ర మోడీదైంది.